ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఆంధ్రాకి పెట్టుబడులు. అదాని ప్రపోజల్స్, రిలయన్స్ అంగీకారాలు, టాటా ఒప్పందాలు, ఎంఎన్సి స్టీల్ ప్లాంటు, ఇలా ఎన్నో ఇంకా ముందు ముందు ఇంకెన్నో సర్ప్రైజెస్. ఓ విధంగా 5 సంవత్సరాలు పోగొట్టుకున్నామనేటువంటి బాధని మరిచిపోయే విధంగా వస్తున్నాయి. 5 సంవత్సరాల కరువు తీరే విధంగా పెట్టుబడుల వరద ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. అసలు ఒకవైపు రాజధాని నిర్మాణం మొదలు కాబోతుంటే, మరోవైపు కేంద్రం అమరావతి రైలు పనులు మొదలు పెడితే, మరోవైపు వెస్ట్ బైపాస్, రింగ్ రోడ్ లాంటివి షురూ కాబోతూ ఉంటే, ఇంకోవైపు పోలవరం పనులు చకచక పట్టాలు ఎక్కుతూ ఉంటే ఎంత హాయి రేయి అని పాడుకోవాలనిపిస్తుంది. అసలు అదేనా? నిన్న 85,000 కోట్ల పెట్టుబడులు, 34,000 ఉద్యోగాలు. అసలు ఒక్క ఆర్సెల్ మిట్టలే దాదాపు 61,000 కోట్ల పైగా పెట్టుబడులు. అసలు మదిలో ఇవన్నీ మెదులుతూ ఉంటే ఎంత హాయి రేయని అనిపిస్తుంది. అక్కడ దాకా ఎందుకు, విద్యా సంస్థలు, హోటళ్ళు తిరిగి పురుడు పోసుకుంటుంటే, పీపీపీ మోడ్లో రాష్ట్ర రహదారులకు మోక్షం వస్తే ఎంత హాయి రేయి. ఇదే కాదు, సోషల్ మీడియాలో ఆడబడుచులకు నిద్ర లేకుండా చేసిన సంఘ విద్రోహకర శక్తులకు బేడీలు వేసి బొక్కలో తోస్తే ఇకనైనా అందరూ నిద్రపోతున్నందుకు ఎంత హాయి రేయని పాడుకోవాలనిపిస్తుంది. ఇది మొదటి సంవత్సరం అర్ధభాగం లోపే, అది మర్చిపోవద్దు. 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం అర్ధభాగం లోపే, ఇంకా 4.5 సంవత్సరాలు మిగిలే ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రథసారథులుగా ఆంధ్రాని ప్రగతి పదంలో అంగలేస్తూ నడిపిస్తున్న దానికి ఈ 6 నెలల సుపరిపాలన ఓ పెద్ద ఉదాహరణ. అదే సమయంలో నిన్నటి ఈనాడు వార్త చూసిన తరువాత నాకైతే మనసు చాలా కలత చెందుతుంది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంతోషంతో ప్రతి ఒక్కరూ ఉరకలేస్తూ ఉంటే, జమ్ముల మడగలో నిన్న జరిగినటువంటి సంఘటన, అదానీ కంపెనీకి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే భయం వేస్తా ఉంది. ఎక్కడ మళ్ళా పారిశ్రామికవేత్తలకు ఈ వార్త చేరితే వాళ్ళు తిరిగి పునరాలోచించుకుంటారేమోనని భయం వేస్తూ ఉంది. ఏం జరిగింది? నేను ఆదినారాయణ రెడ్డి కుటుంబం, ఆయన నియోజకవర్గంలో వస్తుందట ఈ ప్లాంటు. అదానీ కంపెనీ 1000 మెగావాట్ల 400 ఎకరాల పైగా 1000 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అదానీ కంపెనీ కడతా ఉంది. వాళ్ళ పర్మిషన్ కావాలి. పర్మిషన్ అంటే ఏం లేదండి, గవర్నమెంట్ పర్మిషన్ కాదు. రాయలసీమలో ఏ నియోజకవర్గాలకు వాళ్ళ సామ్రాజ్యం అది. వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, వాళ్ళ కుప్పం చెల్లించాలి. అది చెల్లించకపోతే ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా భయపడాల్సిందే. అక్కడ భయపడేటట్లు చేస్తారు వాళ్ళు. నిన్న జరిగిందేంటి? వాళ్ళ వాహనాల్ని ధ్వంసం చేశారు, వాళ్ళ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, రాళ్ళు విసిరి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏమిటిది? ఇది ఆదినారాయణ రెడ్డి ఒక్కడే కాదండి, ఇది రాయలసీమ అభివృద్ధి కాకుండా ఉండటానికి ప్రధాన కారణం ఈ సత్రపులు, రీజనల్ సత్రపులు.
వీళ్ళకి తెలియకుండా ఏది జరగటానికి లేదు. తెలియటం అంటే తెలియజెప్పచ్చు. తెలియజెప్పటం అనేది ఊరికి ఒట్టి మాట కాదది. వాళ్ళ కుప్పం చెల్లించాలి. ఎప్పుడో పాలెగాళ్ళ పరిపాలన చూసాం. తిరిగి ఇప్పుడు ఈ రాయలసీమలో ఈ పరిపాలన చూస్తున్నాం. చాలా వరకు పోయింది అనుకున్నాను. పోలా. నిన్నటి ఉదాహరణ అర్థమైంది ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యం కొనసాగుతూ ఉంది. ఎంత ప్రమాదం అంటే ఇది ఒక బ్రాండ్. ఒక ఆదినారాయణ రెడ్డి అనే కాదు, ఇది ఆదినారాయణ రెడ్డి బ్రాండ్. ఇది ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే, కొత్తదేం కాదు. అటువంటిదే మిగతా వాళ్ళది కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి నాయకులు చాలా చోటా మోటా నాయకులు, పెద్ద నాయకులు చాలా మంది సంపాదించిందంతా దాని ద్వారానే. వాళ్ళు ఈ దాదాగిరి మాఫియాలతోనే సంపాదించారు వాళ్ళు. ఇవాళ ఇంత బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు వస్తూ ఉంటే ఇది చీడ పురుగులాగా ఇటువంటి సంఘటనలు జరిగేటట్టయితే ఇది మిగతా పారిశ్రామికవేత్తలకు చేరితే ఎంత ప్రమాదకరం అండి. జరిగింది ఎవరికి ఇవ్వాలా? అసలు మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అదాని. ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీకి అత్యంత సన్నిహితుడని కూడా తెలుసు. అటువంటి వ్యక్తికే ఇది జరిగిందంటే మామూలు పారిశ్రామికవేత్త పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా దీని మొగ్గలను తుంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఆయన బీజేపీ ఎమ్మెల్యే. బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో నచ్చజెప్పటమో రాజీ చేయటమో కుదరదండి. ఒక్క దాంట్లో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో గనక రాజీ పడకుండా ఖచ్చితంగా ఒకరిని గనక కస్టడీలోకి పంపించగలిగితే రెండో వాడికి కూడా అర్థమవుతుంది గట్టిగా నిలబడాలని. అది గనక జరగకపోతే ఏ ప్రగతి అయితే మనం ఊహిస్తున్నామో 6 నెలల్లో ఇప్పుడు ఒక ట్రైలర్గా చూసి వచ్చి 4 సంవత్సరాల 6 నెలల్లో అద్భుతమైన ప్రగతి ఆంధ్రాలో రాబోతుందని ఊహిస్తున్నామో దానికి అడ్డంకులు, అడ్డుకట్టలు, విఘాతాలు ఖచ్చితంగా ఉంటాయనేది ఘటన తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరూ మాత్రం ఎక్కడ రాజీ పడొద్దు. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకూడదు. ఆయనతో సంప్రదింపులు అనవసరం. నాకు తెలిసింది, పేపర్లోనే వచ్చింది ఆ వార్త. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిచి కూడా హెచ్చరించినట్టు. అయినా చేశారన్న తర్వాత ఇంకా రాజీ లేదు. దీన్ని మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుపోయేటట్లయితే ఇంకో పారిశ్రామికవేత్తకి ధైర్యం ఉండదు. అదానికే జరిగిన తర్వాత ఇంకెవరికైనా జరగవచ్చు అది మాత్రం. సో ఇది ఇప్పుడిప్పుడే అసలు బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటండి? ఇప్పుడిప్పుడే బుల్లి అడుగులు వేస్తూ ఉంది. ఆంధ్రాలో ఆ బీజేపీ అంటేనే గిట్టనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతున్నటువంటి బీజేపీకి ఆదినారాయణ రెడ్డి ఉపయోగమా నష్టమా? నాకేమో ఆయన ఎవరో కూడా తెలియదు. కానీ విన్నాను ఈ ట్రాక్ రికార్డ్ ఆయన పార్టీలకు అతీతంగా వింటున్నాం. ఏ పార్టీలో ఉన్నా ఈ పనులు చేస్తారు వీళ్ళు. వాళ్ళకి పార్టీలు ఒక సోపానం మాత్రమే. పార్టీల సిద్ధాంతం వాళ్ళకేం అనవసరం. బీజేపీ సిద్ధాంతం ఆదినారాయణ రెడ్డికి ఏముందండి? ఏమీ లేదు. సంపాదించుకోవటానికి ఒక పార్టీ కావాలి. దాంట్లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీంట్లో చేరాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పార్టీ పరంగా బీజేపీ కఠిన చర్యలు ఆదినారాయణ రెడ్డి మీద తీసుకోగలిగితేనే అప్పుడే అందరం ముందు కూడా ఎంత హాయి ఈ రేయని పాడుకోగలం. లేకపోతే కష్టాలకి మనం ప్రిపేర్ కాక తప్పదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.